ఆడది అర్ధరాత్రి నడు రోడ్డు మీద ఒంటరిగా నడిచినప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చేది అనేది గాంధీజీ గారి సిద్ధాంతం అయితే, అదే ఆడది ప్రాబ్లమ్స్ లేకుండా ఒంటరిగా ఒక మగాడి జీవితంలోకి వస్తే మగాడికి స్వాతంత్రం వస్తుందనేది మా హీరో ఫీలింగ్ అండి. ఇందులో ఆడవాళ్ళు అంటేనే బేసిక్గా ప్రాబ్లం అనేది ఫిక్స్ అయి ఉంటాడు. అలాంటి అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, అది ప్రేమగా మారుతుంది. దాంట్లో చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్సే పెద్ద కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ అనుకున్న అతను అమ్మాయిలు ఇంకా కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ అని తెలుసుకుంటాడు. కానీ మ్యాథమెటిక్స్లో ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అలాగే అమ్మాయిల వల్ల వచ్చే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా కనుక్కుంటాడు. అదే మా కెమిస్ట్రీ సినిమా స్టోరీ అండి. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. నెక్స్ట్ డబ్బింగ్ చేయాలి. షూటింగ్ అంతా చాలా హ్యాపీగా అయిపోయింది. ఒక షెడ్యూల్, 2 షెడ్యూల్స్ హైదరాబాద్లో, ఒక షెడ్యూల్ వైజాగ్లో చేసాం. ఆడుతూ పాడుతూ అయితే చాలా సరదాగా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం మా వెనకాల నడిపించిన గంగాధర్ గారు, మా డైరెక్టర్ వాసు గారు. సార్ చెప్పినట్టు స్టోరీ అబ్బాయి కొంచెం సటిల్గా, అమ్మాయి కొంచెం పెంకిగా ఉంటుంది. It was very nice working with the whole crew of chemistry, and shooting has come out really good, and Chakradhar sir has done a great job, and all these songs are choreographed very well, and hope the chemistry between the audience also works out good. Thank you. చిత్రంలో 6 పాటలు, 6లోనూ 5 పాటల్ని వారం రోజుల్లో రాయడం జరిగింది. 6వ పాటకి 10 రోజులు పట్టింది. ఆ 6వ పాటకి 10 రోజులు ఎందుకు పట్టింది అనేది పాటల విడుదల కార్యక్రమంలోనే మీకు క్లియర్గా తెలుస్తుంది. మా సంగీత దర్శకులు కూడా వచ్చి ఉంటే బాగుండేది. అవ్వడానికి కేవలం పాటల రచయితనైనా మొదటి నుంచి కథ, సంభాషణలు, చిత్రీకరణ అన్ని దశల్లోనూ కూడా నన్ను తీసుకెళ్ళి ఇలా నీ పదాలకి ఇక్కడ ఇలాంటి చిత్రీకరణ జరగబోతుంది, బాగుంటుందా అని ఇలాంటి ప్రశ్నలన్నీ అడగడం నాకు నిజంగా చాలా కొత్తగా అనిపించింది. అలాంటి కొత్తది ఎప్పుడు ఏ మనిషి జీవితంలో అయినా చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందనే సిద్ధాంతాన్ని బాగా నమ్మేవాడిని కాబట్టి ఈ చిత్రానికి పాటలు కూడా చాలా బాగా వచ్చాయని మనస్ఫూర్తిగా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను మీకు. సినిమా షూట్ చేసినంతసేపు బాగా ఎంజాయ్ చేశాము. సినిమా 5Dతో షూట్ చేశాము. వీ యూజ్డ్ ఇట్ వెరీ ఆప్టిమమ్. ఎంతవరకు 5Dతో మనం చేయగలుగుతాము అనే దాంతో చేశాము. విజువల్లీ I felt happy. I am satisfied with the visual quality. At the same time, my director is very much happy with the quality. Even the editor, I felt. So let's see. అంటే మీరు ప్రేక్షకులు చూసి ఎలా వచ్చింది అని మీరు చెప్తే, క్వాలిటీ వైజ్ విజువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. కథ అనేది మీకు సంబంధించిన విషయం, ప్రేక్షకులకు సంబంధించిన విషయం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వైల్ షూటింగ్ ఇట్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. వెరీ క్లాసీ ఫిల్మ్ ఐ ఫీల్. లిటిల్ ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి స్టోరీ విత్ దీస్ విజువల్స్ అండ్ పీపుల్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.